హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఆకాష్ ఏమీ మాట్లాడకుండా చాలాసేపు భూమిని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లగా భూమి చేతిని తన చేతిలోకి తీసుకొని బొటన వేలుతో నిమురుతూ ఇలా అన్నాడు. నేను ఎప్పుడు ఇన్నోసెంట్ లేదా అమాయకులని ఎప్పుడు హింసించనని విరాజ్ నిజం చెప్పాడు. నిజమే, నేను ఎప్పుడూ అలా ఇన్నోసెంట్ వాళ్ళని తప్పు చేయని వాళ్ళని హింసించలేదు. కానీ నేను నీ విషయంలో తప్పు చేశాను. నా తప్పును అంగీకరిస్తున్నాను. నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టాను అంటూ అలానే భూమి వైపు చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు నిధి క్యాబిన్లో అలా భూమి కోసం మాట్లాడుకుంటున్నా కనీసం చిన్నారి తన ప్రాబ్లం చెప్పినా బాగుండు అంటూ బాధపడుతున్నాడు విరాజ్. అక్కడ అంతా భూమి కోసమే నడుస్తుంది. ఎవరికి భూమి ఎందుకు ప్రామిస్ చేసింది అనేది అర్థం కాలేదు. అప్పుడే వెనుక నుండి జయ గారి గొంతు వినిపించింది. నిధి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ నెల తర్వాత భూమికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరగాలి అని చాలా కోపంగా ర్యాష్గా అంటారు. ఒక్కసారి అందరూ తిరిగి జయ వైపు చూశారు. వస్తున్న జయ గారి నడక తీరు, ఆమె ప్రవర్తన ఈ టైంలో జయ గారిలో ఉన్న ఆగ్రహాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆమె అందరి వైపు ఒకసారి చూసి నిధితో, నువ్వు ఎలా అన్న ఆపరేషన్కి అన్నీ రెడీ చేయనిది, అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు, మిగిలినది నాకు వదిలే, నేను భూమిని ఒప్పిస్తాను. భూమి రూమ్ ఎక్కడ ఉంది అని అడిగింది జయ. కోపంతో జయ గారి ప్రతి మాట చాలా కటువుగా వినిపిస్తుంది. జయ గారి కోపం కూడా తన కొడుకులానే ఉంది అనిపించింది అక్కడి వారికి. ఎంతన్నా ఒక డెవిల్ పుత్రుడిని కన్న తల్లి కదా, ఏమంటారు? జయ గారి కోపాన్ని చూస్తున్న వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇంత కోపంగా ఉన్న జయ గారి ముందు మాట్లాడడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. అప్పుడు జయ గారు మళ్ళీ నిధిని గట్టిగా, నేను గదిలో ఉంది అని అడిగాను, నిధి నాకెందుకు సమాధానం చెప్పలేదు అంటారు. నేను అక్కడికి తీసుకువెళ్తాను ఆంటీ అని తడబడుతూ తన కుర్చీలోంచి లేచి జయ గారితో కలిసి క్యాబిన్ నుండి బయలుదేరింది నిధి. భూమి రూమ్. భూమితో ఆకాష్, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నా అన్నాను అని దాని అర్థం నేను నిన్ను క్షమించినట్లు కాదు, లేక నీకు క్షమాపణ చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎవరిని క్షమించి వదిలేయడం కూడా జరగదు అంటూ, అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే ఈ ఆకాష్ వర్మ ఎవరికీ తలపించడు. ఆకాష్ ఒకవైపు పశ్చాత్తాపడుతూనే మరోవైపు కోపాన్ని కూడా చూపిస్తున్నాడు. కాకపోతే ఇక నుండి నీకు ఎలాంటి శిక్ష ఉండదు. కానీ నేను నీపై జాలితో వదిలేస్తున్నాను లేక నేను నమ్ముతున్నా అని అర్థం కాదు. నీకోసం నిజం తెలుసుకునే వరకు నా నుంచి నీకు విముక్తి కలిగిస్తున్నా అంతే అంటాడు. నేను ద్వేషించిన తండ్రి నిన్ను నా జీవితంలోకి తోశారు. నీకు నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను కోరి చేసుకున్నావు. కానీ నా నుండి నీకు పూర్తిగా విముక్తి రావాలి అంటే నువ్వు ఎప్పటికన్నా నన్ను, నా ఇంటిని, నా వారిని, నాతో నువ్వు పెట్టుకున్న ఈ డేంజరస్ రిలేషన్ని వదిలి వెళ్ళిపోతేనే బాగుంటుంది అంటూ భూమి చేతుల్ని తన చేతిలో పట్టుకొని చెప్పాలి అనుకున్నది అంతా చెప్పేసి ఒకసారి భూమి వైపు చూశాడు. ముసుగు వల్ల తన చిన్ మాత్రమే కనిపిస్తుంది.
ఆకాష్కి తెలియకుండానే భూమి చేతి మీద తన పెదవులతో తాకాడు. అది పశ్చాత్తాపమో, కోపమో లేక మరేదన్నా అనేది ఆకాష్కి ఆ సమయంలో తెలియలేదు. ఆకాష్ పెదవుల స్పర్శకి భూమి చేతివేలు మెదలగానే ఆకాష్ భూమి వైపు ఒకసారి చూసి మెల్లగా ఆమె చేతిని మంచం మీద కొంచెం విసిరినట్లే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి భూమి స్పృహలోకి వచ్చింది. భూమి కళ్ళు తెరవగానే తెలియని గదిని చూసి కొంచెం కంగారు పడింది. ఆ గది చూస్తే తను హాస్పిటల్ రూమ్లో ఉందని అర్థమైంది. అంతకుముందు తనకి ఆకాష్ వాయిస్ కూడా చిన్నగా వినిపించింది. కానీ అది అంత కళ అనుకుంది భూమి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఆకాష్ గారు తీసుకొచ్చారా? కాదు కాదు, ఆకాష్ గారికి నన్ను బాధ పెట్టడం మాత్రమే తెలుసు. అలాంటప్పుడు నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకువస్తాడు అనుకుంటున్న భూమికి తన పెళ్ళి జరిగిన రోజున అంత దూరం నడిచి ఇంటికి వచ్చాక భూమి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆకాష్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నేను నిన్ను బాధ పెడతా, అలానే నీకు ట్రీట్మెంట్ కూడా చేపిస్తా. ఎందుకంటే నువ్వు ఇంకా నేను పెట్టే టార్చర్ భరించాలి అన్న మాట గుర్తుకు వచ్చింది. భూమి ఫేస్ మీద విరక్తితో ఒక చిన్న నవ్వు వస్తుంది. భూమి తనలో తానే, భూమి నీకు కష్టాలు తిరిగి వచ్చేశాయి. ఈ 2 సంవత్సరాలు జయ, అమ్మ, అన్వి, విరాజుల ప్రేమ నాకు కన్నవారి కన్నా ఎక్కువ దొరికింది. ఇప్పుడు అది నాకు దూరం అవుతుంది అనుకోగానే కన్నీరు తన చెంపలపై జారుతున్నాయి. ఇప్పుడే గది తలుపు మళ్ళీ తెరుచుకుంది. నిధితో జయ గారు గదిలోకి వచ్చారు. స్పృహలో ఉన్న భూమిని చూసి నిధి, భూమి ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అని అడిగింది. నేను బాగానే ఉన్నాను అని చిన్నగా సమాధానం చెప్పింది భూమి. నీకు లెగ్ ఇంకా నొప్పిగా ఉందా అని నిధి మళ్ళీ అడిగింది. భూమి లేదు అని తల ఆడించింది. అప్పుడు నిధి నవ్వుతూ భూమి లేదు అని చెప్పిన భూమి కళ్ళల్లో నిధికి అర్థమైంది. సరే, నాకు అర్థమైంది అంటుంది భూమి. నిధి, నీకు నొప్పి పెరిగితే వెంటనే నాకు చెప్పు, నేను నీకు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తాను. అలానే నువ్వు కొన్ని టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి, సరేనా అని అంటుంది నిధి. నిధి మాటలు విన్న భూమి సరే అని తల ఊపింది. ఇది అంతా జయ గారు అలానే పక్కన ఉండి చూస్తున్నారు. జయ గారు భూమి పక్కకు వెళ్ళి తల మీద చేతిని వేసి నిమురుతూ, అమ్మ భూమి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని, అయినా ఆకాష్ నిన్ను ఆఫీస్కి రమ్మన్నాడు అని నువ్వు వెళ్తున్నావు అని నాకెందుకు చెప్పలేదు అంటారు. ఆ మాట వినగానే భూమికి అసలేమీ అర్థం కాదు. జయ గారి మాటలు విని పని మనిషి జయ గారికి ఏమీ చెప్పలేదని భూమికి అర్థమైంది. అయితే పని మనిషి ఆకాష్ చెప్పినట్లే చేసింది అని అర్థం చేసుకుని భూమి అస్సలు బాధపడలేదు. భూమి చిన్నగా ఇట్స్ ఓకే పెద్ద మేడం గారు అంటూ నేను బాగానే ఉన్నాను అంటుంది. భూమి నోటి నుండి మేడం గారు అనే పదాన్ని మళ్ళీ విని ఆశ్చర్యపోయారు జయ గారు. ఆమె వెనుక నిలబడి ఉన్న విరాజ్, పృథ్వీ, మోక్షిత్, కునాల్, బృంద సైలెంట్గా నిలబడి చూస్తున్నారు. జయ గారు భూమితో ఏదో చెప్పబోతుంటే విరాజ్ ఆమె భుజం మీద చెయ్యి వేసేసరికి జయ గారు అతని వైపు చూశారు. విరాజ్ ఆమెను ఏమీ అడగవద్దని సైగ చేశారు. జయ గారు కూడా మౌనంగా ఉండిపోయారు. కానీ జయ గారు భూమితో ఎంతో మాట్లాడాలనుకున్నారు. అప్పుడు జయ గారు నిధితో, నేను భూమిని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అంటారు. ఇప్పుడు కాదు ఆంటీ, నేను ఆమెను అబ్జర్వేషన్లో ఉంచాలి. 2 వారాలు చాలా కేర్ తీసుకోవాలి.
2 వారాలా? అంతకన్నా ముందు తీసుకువెళ్ళకూడదా? అయితే ఆంటీ 2 రోజులు ఇక్కడ ఉండనివ్వండి. ఆ తర్వాత మీరు భూమిని తీసుకెళ్ళండి అంటుంది నిధి. కానీ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని నిధి సున్నితంగా అంది. 2 వారాలు అని భూమికి కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. నువ్వు కంగారు పడకు, మేము చూసుకుంటాం అని జయ నిధిని హామీ ఇచ్చింది. ఆమె మాటలకు నిధి నవ్వి తల ఊపింది. అదే రోజు రాత్రి సమయం 8 గంటలు. నగరానికి కొంత దూరంలో జనసంచారం లేని చోటది. ఒక పాడుపడిన బంగ్లాలో పార్కింగ్ ఏరియాలో చేతులు పైకి తాళ్లతో కట్టబడి శరీరంపై చాలా చోట్ల గాయాల గుర్తులతో ఉన్న వ్యక్తి భయంతో నన్ను క్షమించండి సార్, దయచేసి నన్ను క్షమించండి, ప్లీజ్ సార్ నన్ను దయచేసి క్షమించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. సార్ నాకు నిజంగా తెలియదు అంటున్నాడు. అతని ముందు చేతులు కొరడాతో ఎరుపెక్కిన కన్నులతో ఆకాష్ నిలబడి ఉన్నాడు. అక్కడంతా నిశ్శబ్దం. అతని అరుపులు మాత్రమే వినబడుతున్నాయి. ఆకాష్ ముందు ఉన్నది ఎవరో కాదు, భూమి ఆఫీస్కి వచ్చినప్పుడు ఆకాష్ అతనిని భూమిని మెట్ల మీద నుంచి పైకి పంపమని చెప్పిన గార్డ్. ఆకాష్ చేతిలో కొరడాతో అతని ముందు నిలబడి ఉన్నాడు. దానిపై చాలా చిన్న ముళ్ళులాగా ఉన్నాయి. అప్పటికే ఆకాష్ అతన్ని చితకబాదాడు. తనని చూస్తే తను సరిగ్గా నడవలేకపోతుంది అని తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని అన్ని అంతస్తులు ఎలా ఎక్కనిచ్చావు అని ఆకాష్ తన చేతిలో ఉన్న కొరడ తన అరచేతిలో చేతికి చుట్టి మరోసారి కొట్టాడు. ఆకాష్ విడిసిన కొరడ అతని శరీరానికి తగలగానే ఆ బాడీగార్డ్ నొప్పితో అరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఆకాష్ ఆ కొరడాతో అతనికి చాలా దెబ్బలు కొట్టాడు. గాయాలయ్యాయి. అతని శరీరంపై చాలా చోట్ల రక్తం కారుతుంది. అయినా ఆకాష్కి అతనిపై జాలి కలగడం లేదు. అతని పరిస్థితి చూసి భయంతో వణికిపోతున్నాడు. అతని పక్కనే అదే విధంగా కట్టి ఉన్న మరో వ్యక్తి ఉన్నాడు. అతను ఆకాష్ భూమిలో పెళ్లి రోజు రాత్రి ఆకాష్ చెప్పినట్లు భూమిని రోడ్డుపై వదిలేసిన బాడీగార్డ్ ని కూడా ఏకదాటిగా ఇద్దరిని కొడుతూనే ఉన్నాడు ఆకాష్. అందులో ఒక బాడీగార్డ్ ఆకాష్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఆ ఇద్దరిని ఎంత కొట్టినా ఆకాష్ కోపం అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అతను ఆ ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. ఆ టైంలో ఆకాష్ ఫేస్ చూస్తే శత్రువులకి చెమటలు పడతాయి. కోపంతో అతని ముఖం నల్లగా, కళ్ళు ఎర్రగా మారాయి. అతని నుదుటి అరచేతులపై నరాలు ఉబ్బిపోతున్నాయి. ఆకాష్కి విరాజ్ మాటలు, భూమి ఏడుపు, భూమి ఆకాష్ని బతిమిలాడడం గుర్తుకు వస్తున్నాయి. మరో గార్డ్ మళ్ళీ ఆకాష్ కొట్టడం మొదలు పెడతాడేమో అన్న భయంతో, సార్ దయచేసి నన్ను క్షమించండి, భూమి మేడం నడవలేరని నాకు తెలియదు. ఆ రాత్రి కారు దిగిన తరువాత ఆమె కొంచెం దూరం మాత్రమే నడిచింది. నేను గమనించలేదు. మేడంని అక్కడే వదిలి నేను వెళ్ళిపోయాను అంటూ చెప్పుకొస్తున్నాడు. తప్పు చేసిందే కాక నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా అంటూ ఆకాష్ అతనిని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. అంతలో ఒక చెయ్యి అతనిని ఆపింది. ఆకాష్ క్రోధం నిండిన కన్నులతో తన చేతిని పట్టుకొని అతన్ని ఆపిన వ్యక్తి వైపు చూశాడు. ఆకాష్ ముందు మోక్షిత్ ఉన్నాడు. మోక్షిత్ ఆకాష్ చేతిలోంచి కొరడా తీసుకొని కోపంగా, ఏమైంది ఆకాష్, నీ తప్పుకి వీళ్ళిద్దరిని ఎందుకు శిక్షిస్తున్నావు అని అంతే కోపంగా ప్రశ్నించాడు. ఈ ఇద్దరు నువ్వు చెప్పిన పని మాత్రమే చేశారు. వీళ్ళు నువ్వు చెప్పిన పని
పూర్తి చేయకపోతే ఏమంటావో అన్న భయంతో చేశారు. నీకు ఉన్న షార్ట్ టెంపర్, ఈగో, నీ కోపం, నీ ఆవేశం కారణంగా ఇప్పటి వరకు భూమి బలి అయితే ఇప్పుడు ఈ ఇద్దరు బలవుతున్నారు. మోక్షిత్ మాటలు వినడంతోనే ఆకాష్ సైలెంట్ అయిపోయాడు. వెంటనే మోక్షిత్ తన పక్కన ఉన్న బాడీగార్డ్స్ పై గట్టిగా, ఏం చేస్తున్నారు? ఆ ఇద్దరి కట్లు విప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటాడు. మోక్షిత్ అలా అనడంతోనే గార్డులంతా మోక్షిత్ చెప్పినట్లే చేసి ఇద్దరిని అక్కడి నుంచి తీసుకువెళ్ళారు. ఆకాష్ మాత్రం ఏమీ ఆలోచించకుండా అలానే కూర్చుండిపోయాడు. ఇప్పుడు ఆ బేస్మెంట్లో ఆకాష్, దర్శన్, మోక్షిత్ మాత్రమే ఉన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని సిగరెట్ పఫ్ మీద పఫ్ లాగుతూ మొత్తం సిగరెట్ బాక్స్ అంతా ఖాళీ చేశాడు. అప్పటికీ ఆకాష్లో ఏదో తెలియని టెన్షన్, ఆవేశంతో లెగ్ షేక్ చేస్తూ, అంటే బాడీ మొత్తం షివర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అలా ఆకాష్ని గమనిస్తున్న మోక్షిత్ ఒక్కసారి దర్శన్ వైపు చూసి వచ్చి ఆకాష్ ముందు నిలబడ్డాడు. కానీ ఆకాష్ అతని వైపు కూడా చూడలేదు. కళ్ళు మూసుకొని సిగరెట్ పఫ్ లాగుతున్నాడు. ఆకాష్, దర్శన్ ఒకరినొకరు చూసి సైగలు చేసుకుంటున్నారు. మోక్షిత్, దర్శన్ ఒకరినొకరు చూసుకొని సైగలు చేసుకుంటున్నారు. అతని వైపు చూస్తూ విక్రమ్ ఇలా అన్నాడు. మోక్షిత్, ఆకాష్ ఎప్పుడు క్షమాపణ చెప్పడు, కానీ ఆకాష్ కూడా క్షమాపణ చెప్పాల్సిన పని చేస్తే అతను కూడా క్షమాపణ చెప్పాలి. ఆకాష్ని చూస్తూ మోక్షిత్ ఇలా అన్నాడు. నాకు తెలుసు రావణ్ అలియాస్ ఆకాష్ వర్మ ఎప్పుడు ఎవ్వరికి క్షమాపణ చెప్పడు, కానీ ఆకాష్ వర్మ తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఒక్కొక్కసారి క్షమాపణ చెప్పి చూడు. నీలో ఉన్న ఆవేశం, కోపం, క్రోధాన్ని తగ్గించుకోవడానికి ఇలా బాక్సుల మీద బాక్సులు సిగరెట్ కాల్చవలసిన అవసరం లేదు. ఎప్పటి వరకు అయితే నీ తప్పు నువ్వు తెలుసుకోవో అప్పటి వరకు పశ్చాత్తాపం నీ మనసును తినేస్తోంది, నేను ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆకాష్, నువ్వు ఏంటి అని నీకు బాగా తెలుసు, జరిగినవి అన్నీ తెలుసు. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఆగి నువ్వు ఎక్కడన్నా ఇంటికి రావచ్చు, కానీ కొంచెం త్వరగా ఇంటికి తిరిగిరా అని వెళ్తాడు ఆకాష్. మోక్షిత్, జయ ఆంటీ ఇప్పటికే జరిగిన దానికి చాలా కంగారులో ఉన్నాడు, నువ్వు మళ్ళీ ఆమెను ఇంకా బాధ పెట్టకు అని చెప్పి వెళ్ళిపోయాడు. దర్శన్ మాత్రం అలా ఆకాష్ వెనకాలే నిలబడి ఉన్నాడు. దాదాపు గంట అయ్యింది, అయినా ఆకాష్ ఇంకా అక్కడే కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఆకాష్ చేతిలో సిగరెట్ బదులు మద్యం బాటిల్ ఉంది. ఆకాష్ ఫుల్గా తాగి ఊగడం చూసిన దర్శన్ ఆకాష్ దగ్గరకు వచ్చి, ఇంటికి వెళ్దాం సార్ అన్నాడు. అప్పుడు ఆకాష్ మత్తుగా కళ్ళు తెరిచి దర్శన్ వైపు చూస్తూ, దర్శన్, నీకు చాలా ధైర్యం. నా క్యాబిన్లో నా ముందు నా పర్మిషన్ లేకుండా నా భార్యను నీ 2 చేతుల్లో ఎత్తుకున్నావు. నా చిన్నారి స్వీట్ భార్యను టచ్ చేయడానికి నీకెంత ధైర్యం అన్నాడు. ఆకాష్ నుంచి ఆ మాటలు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయని దర్శన్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఆకాష్ మాటలు విన్న దర్శన్ ఒక క్షణం తనలో తానే నవ్వుకున్నాడు. ఎందుకంటే తాగి ఉన్న ఆకాష్ భూమిని తన భార్య అని అంటున్నాడు అని. ఆకాష్ ఫుల్ మత్తులో నా భార్యని ఎవరూ టచ్ చేయకూడదు అంటుంటే అతనిని అలా చూస్తూ నవ్వు ఆపుకొని, మీరు తాగకుండా ఉన్నప్పుడు అలా అంటే బాగుండు అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడినవన్నీ ముందు తాగినప్పుడు చెప్తే వామ్మో ఇంకే నా పని గోవిందా అనుకుంటున్నాడు మనసులో దర్శన్. ఆకాష్ వైపే చూస్తూ, సార్ చాలా ఆలస్యమైంది, జయ అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దాం అన్నాడు. సరే, నీ పని తర్వాత చెప్తా,
నా భార్యను టచ్ చేసే ధైర్యం ఎలా వచ్చిందో? ఈ 2 సంవత్సరాల్లో నువ్వు నా భార్య గురించి ఏ సమాచారం తెలుసుకున్నావో అది రేపు ఉదయం నేను లేచేసరికి నా స్టడీ టేబుల్ మీద ఉండాలి అంటూ లేచి అడుగులు తడబడుతున్నా అక్కడి నుంచి బయలుదేరాడు ఆకర్ష్. దర్శన్ ఆకాష్ని పట్టుకోవాలని చూశాడు. కానీ ఆకాష్ నేను నడుస్తాను, నేనేమంత తాగలేదు అంటూ తూగుతూ నడుస్తున్నాడు. దర్శన్ ఆకాష్ వెంటే వెళ్తున్నాడు. దర్శన్ జాగ్రత్త ఆకాష్ని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. మరోవైపు హాస్పిటల్లో విరాజ్ రాత్రి భూమి దగ్గర హాస్పిటల్లోనే ఉన్నాడు. అన్వి కూడా భూమికి తోడు ఉంటా అని చాలా పట్టుపట్టింది. కానీ నిధి అందుకు ఒప్పుకోలేదు, నిరాకరించింది. భూమి బాధ్యత పూర్తిగా తానే చూసుకుంటానని అందరికీ చెప్పింది. విరాజ్ భూమి ప్లేట్లో భోజనం పెట్టి, చిన్నారి ఫస్ట్ తిను, నువ్వు మార్నింగ్ నుంచి పడుకునే ఉన్నావు, ఏమి తినలేదు అంటూ ఇస్తున్నాడు. భూమి అలానే అమాయకంగా చూస్తూ ఉంది. అందుకు విరాజ్, నా కడుపులో కూడా ఎలకలు పరిగెడుతున్నాయి, అది కూడా చాలా వేగంగా. మరి ఫుడ్ మొత్తం మీ చిన్నారికేనా అంటూ డోర్ దగ్గర నుంచి ఒక వాయిస్ వినిపించింది. అది వినగానే విరాజ్ చిన్నగా నవ్వుతూ, అయితే డాక్టర్ అమ్మగారి డ్యూటీ అయిపోయింది అన్నమాట అంటాడు. అవును అని నవ్వుకుంటూ వస్తుంది నిధి. నిధి ఇప్పుడు డాక్టర్లా కాకుండా ఫార్మల్ డ్రెస్లో ఉంది. అక్కడ జరిగేది అంతా చూస్తున్న భూమి సైలెంట్గానే ఉండిపోయింది. కనీసం ఫుడ్ తినే ఇంట్రెస్ట్ కూడా భూమికి లేదు అని అర్థమైన విరాజ్ స్పూన్తో కొంచెం రైస్ తీసి భూమి ముందు పెట్టి, చిన్నారి చూడు, అమ్మ నీ కోసం బెండకాయ ఫ్రై చేసింది. అసలు నీకు బెండకాయ అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు ఇష్టం లేకపోయినా ఈరోజు నీ కోసం నేను కూడా తింటున్నా అంటూ తినమంటూ భూమిని అడుగుతాడు. విరాజ్ సార్, నేను తింటాను, నా లెగ్స్కి ట్రీట్మెంట్ చేశారు, నా హ్యాండ్స్కి కాదు అంటుంది భూమి విరాజ్ చేతిలోంచి స్పూన్ తీసుకుంటూ. నాకు తెలుసు నీ చేతులు బాగానే ఉన్నాయి అని, మరి ఎందుకు తినడం లేదు అని అంటూనే, తిని టాబ్లెట్స్ వేసుకుంటేనేగా త్వరగా సెట్ అవుతుంది అంటుంది నిధి. భూమి మెల్లగా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇలా నాతో మాట్లాడడం మీ అన్నయ్యకి నచ్చదు అని తలదించుకుంటుంది భూమి. భూమి మాటలు విని నిధి విరాజ్ పెదవులపై చిరునవ్వు మాయమైంది. అయినా విరాజ్ భూమి మూడ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అన్నయ్య అంటే నాకు భయమా అని నువ్వు అనుకుంటున్నావా? లేదు, అస్సలు లేదు. నాకు అస్సలు అన్నయ్య గురించి భయపడను. నీకు అన్నయ్య అంటే భయమా చెప్పు. అన్నయ్యపై కేసు వేయడమే కాకుండా గెలుస్తాను కూడా, ఎందుకంటే నా పేరు విరాజ్, నేను ప్రతిదానితో విజయాన్ని గెలుస్తాను అంటాడు విరాజ్. కాస్త డ్రామాటిక్గా ఒక రాజుల డ్రామా చేస్తూ చెప్తున్నాడు విరాజ్. విరాజ్ మాటలు విన్న భూమి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆకాష్ తన క్యాబిన్లో మాట్లాడిన ప్రతి మాట ఆమెకు గుర్తుకు వచ్చింది. వెంటనే భూమి, మీకు కూడా బాగా తెలుసు సార్, మీ అన్నయ్యకు నచ్చని వాటిని ఎప్పుడూ అంగీకరించడు. మీరు నాతో మాట్లాడడం, మీరు మాత్రమే కాదు కుటుంబం అంతా నాతో మాట్లాడడం ఆకాష్ గారికి ఇష్టం లేదు, మీ అన్నయ్యకి ఇష్టం లేదు. ఇంకా మీ మొండితనం వదిలేయండి సార్, లేకపోతే రేపు ఇంకేం పనిష్మెంట్ ఇస్తారో నాకు.
ఎవరికి తెలుసు? ఇలా మాట్లాడుతున్నప్పుడు భూమి గొంతు ఉక్కిరిబిక్కిరి అయింది. భూమి బాధపడుతుంది అని అర్థం చేసుకున్న విరాజ్ తను పట్టుకున్న స్పూన్ ఆ ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ భూమి ముందు పెట్టి వచ్చి కూర్చుంటాడు తన ప్లేస్లో. భూమినిది విరాజ్ ముగ్గురు మధ్య మాటలు లేవు. సైలెంట్గా ఫుడ్ తినడం అయిపోయాక ఆ ఫుడ్ బాక్స్ తీసుకొని విరాజ్ నిధి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతారు. విరాజ్ ఒకసారి ఆగి, చిన్నారి, నేను నీకు మరిదిని అవుతాను, నువ్వు నాకు వదిన. వదిన అంటే అమ్మతో సమానం. అమ్మ మాటకి విలువ ఇవ్వాలి అని మాత్రమే నేను వెళ్తున్నాను అంటాడు. విరాజ్ మాటలు వినగానే భూమి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక భూమి కళ్ళు నుండి వస్తున్న నీళ్లు ఆమె కళ్ళ చివరి నుండి పడి దిండును తడి చేయడం ప్రారంభించాయి. ఒకవైపు ఆకాష్ అన్న మాటలు, మరోవైపు విరాజ్ అన్న మాటలు భూమికి పదే పదే వినిపిస్తున్నాయి. తనలో తానే, ఎందుకు భూమి ఏడవడం? ఇది జీవితం అయితే నేను ఈ జీవితాన్ని అంగీకరిస్తాను. నాకంటూ ఎవ్వరూ సొంత వాళ్ళు లేకపోయినా పర్లేదు. ఇన్నాళ్ళు నాతో ప్రేమగా ఉన్న కుటుంబం నా వల్ల ఇబ్బంది పడకూడదు. అందుకు నేను ఎవరితో మాట్లాడకుండా ఉంటాను. నా రాతలో ప్రేమ ఆప్యాయత లేకపోయినా పర్లేదు, నేను ఇలానే ఉంటాను అనుకుంటూ తనకి తాను చెప్పుకుంటుంది. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు స్వామి, నేను వాటిని భరించగలను. కానీ నేను మిమ్మల్ని కోరుకున్నది ఒక్కటే, నా వల్ల బాధపడుతున్న వాళ్ళకి నయం అయితే చాలు. అందుకు ప్రతిఫలంగా జీవితం అంతా ఈ నరకంలో ఉండటానికి కూడా నేను వెనుకాడను. వాళ్ళకి నా వల్ల జరిగిన నష్టం నుండి వాళ్ళు కోలుకోవాలి అనుకుని కన్నులు మూసుకుంటుంది భూమి. మరోవైపు ముంబైలో ఇంద్రనీల్ వర్మ తన స్టడీ టేబుల్పై కూర్చుని తన ల్యాప్టాప్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు. ల్యాప్టాప్ స్క్రీన్పై విదేశీ డాక్టర్ కనిపిస్తున్నాడు. అతను ఇంద్రనీల్తో, మిస్టర్ ఇంద్రనీల్, నేను మీరు పంపిన పేషెంట్ ఫైల్ స్టడీ చేశాను. ఆమె కేసు చాలా క్లిష్టంగా ఉంది, కానీ నేను ఆమెకు నయం చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అంటాడు. దానికి, మీరు ప్రయత్నం చేయండి డాక్టర్, మీరు ఎంత చేయగలరో అంత. కాదు డాక్టర్ విల్సన్, ఇది మీరు చెయ్యాలి. ఆ పేషెంట్ నాకు చాలా ముఖ్యం. ఆ పేషెంట్ బాగుపడడం ఎంత ముఖ్యమో నీకు తెలియదు. ఇంద్రనీల్ కంగారుగా, అదే టైంలో బాధగా కూడా అన్నాడు ఆ మాటలు అతనితో. అప్పుడు డాక్టర్ విల్సన్, నేను ఒక విషయం అడగవచ్చా మిస్టర్ ఇంద్రనీల్? ఆ పేషెంట్తో మీ సంబంధం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? మీరు ఆమె గురించి ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు అని అడిగాడు. డాక్టర్ విల్సన్, తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పేషెంట్ నాకు కావలసిన ఒకరికి చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్ కూతురు భూమి నాకు చాలా ఇంపార్టెంట్. తన తల్లి కోసం భూమి తన లైఫ్ని రిస్క్లో పెట్టింది అంటూ ఇంద్రనీల్ ఆ డాక్టర్తో భూమి కోసం చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ చెప్తున్నా అండి, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం డైలీ 2 ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, కుదరకపోతే తప్ప. కుదిరితే మాత్రం పక్కాగా 2 ఇస్తాను. అండ్ మెంబర్షిప్ లేని వాళ్ళకి 2 డేస్కి ఒక పార్ట్ అయితే ఓపెన్ అవుతుంది కన్ఫామ్గా. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.